కురుక్షేత్ర యుద్ధం ప్రారంభానికి ముందు ఒక గొప్ప శబ్దం వినిపించింది. శంఖాలు, బేరులు, డంకలు అన్నీ ఒక్కసారిగా మ్రోగాయి. కానీ ఇది కేవలం యుద్ధ శబ్దమా? లేక మన జీవితానికి ఒక గొప్ప సంకేతమా? ఈరోజు మనం గీతలోని ఈ శ్లోకం వెనుక దాగి ఉన్న ఒక లోతైన అర్థాన్ని తెలుసుకుందాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జీకేఎల్ విత్ సత్యభామ. లాస్ట్ శ్లోకంలో దుర్యోధనుడు ఏం చేశాడు? భీష్ముడిని రక్షించమని తన సైన్యానికి ఆజ్ఞ ఇచ్చాడు కదా! అంటే తన విజయానికి భీష్ముడే ప్రధానమైన ఆధారం అని తనకు తానే స్పష్టంగా ఒప్పుకున్నాడు కదా! ఇప్పుడు ఆ భయాన్ని గమనించిన భీష్ముడు ఒక గొప్ప సంకేతం ఇస్తున్నాడు. అదే భగవద్గీతలోని 13వ శ్లోకం. భగవద్గీత 13వ శ్లోకం. తతః శంఖశ్చ భేరశ్చ పనవానకా గోముఖాః సహసైవాభ్య హస్యంత సా శబ్దస్తు మూలోऽభవత్. అంటే ఏంటో తెలుసా? ఆ తరువాత శంఖములు, చిన్న బేరులు, డంకలు, కొమ్ములు ఇంకా మొదలైనవి చాలా అన్నీ ఒక్కసారిగా మ్రోగించబడ్డాయి. అంటే ఆ సంఘటిత ధ్వని అతి భయంకరంగా ఉంది అని అంటున్నారు. అంటే ఏంటి అంటే యుద్ధం ప్రారంభానికి సంకేతంగా అన్ని వాద్యాలు ఒక్కసారిగా మ్రోగాయి. ఆ శబ్దం అత్యంత ఘోరంగా వినిపించింది. ఇప్పుడు మనం శ్లోకం లైన్ బై లైన్ ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం. ఫస్ట్‌దేంటి తతహ. తతహ అంటే తరువాత లేక ఆ తరువాత. సో, ఇక్కడేంటి అంటే భీష్ముడు శంఖం ఊదిన తర్వాత జరిగిన సంఘటనను సూచిస్తుంది. నెక్స్ట్ పార్ట్ ఏంటి? శంఖః చ భేర్యశ్చ. శంఖః అంటే శంఖాలు, భేర్యః అంటే బేరులు అంటే పెద్ద యుద్ధ వాద్యాలు. ఇక్కడ అర్థం ఏంటి అంటే శంఖాలు మరియు బేరులు కూడా మ్రోగించబడ్డాయి. నెక్స్ట్ పార్ట్ ఏంటి? పనవానక గోముఖాః. పనవం అంటే చిన్న డంక, అనకం అంటే పెద్ద డంక లేదా యుద్ధ వాద్యం, గోముఖం అంటే కొమ్మతో చేసే శబ్దవాద్యం. సో, దీనికి అర్థం ఏంటి అంటే యుద్ధానికి ఉపయోగించే అన్ని వాద్యాలు కలిసి ఒక్కసారిగా మ్రోగించబడడం. నెక్స్ట్ పార్ట్ ఏంటి? సాహస ఏవ అభ్యహస్యంత. సహసా అంటే ఒక్కసారిగా లేదా అకస్మాత్తుగా. అభ్యహస్యంత అంటే బలంగా మ్రోగించబడ్డాయి. అర్థం ఏంటి అంటే అన్ని వాద్యాలు ఒకేసారి ఘోరంగా మ్రోగించబడ్డాయి. నెక్స్ట్ పార్ట్ ఏంది? సాహ శబ్దస్తముల భవత్. సాహ అంటే ఆ, శబ్ద అంటే శబ్దం, తుముల అంటే భీకరమైన లేదా ఘోరమైన, అభవత్ అంటే అయ్యింది. ఇక్కడ పూర్తి అర్థం ఏంటి అంటే ఆ సంఘటిత ధ్వని చాలా భయంకరంగా మారిన సందర్భం అది. అంటే ఆ సంఘటిత ధ్వని అతి భయంకరంగా ఉంది అని అంటున్నారు. అంటే ఏంటి అంటే యుద్ధం ప్రారంభానికి సంకేతంగా అన్ని వాద్యాలు ఒక్కసారిగా మ్రోగాయి. ఆ శబ్దం అత్యంత ఘోరంగా వినిపించింది. సో, దీని యొక్క పూర్తి సంపూర్ణ సారాంశం ఏంటో తెలుసా? భీష్ముడు శంఖం ఊదిన వెంటనే కౌరవ సైన్యంలో ఉన్న అన్ని యుద్ధ వాద్యాలు ఒక్కసారిగా మ్రోగించబడ్డాయి. ఆ శబ్దం చాలా ఘోరంగా వినిపించి యుద్ధం ప్రారంభమవుతున్న సంకేతాన్ని ఇచ్చింది అని దీని యొక్క అర్థం. ఇది కేవలం యుద్ధనాదం మాత్రమే కాదు. మన జీవితంలో కూడా ఒక క్షణం వస్తుంది. మనలో భయం, సందేహం, గందరగోళం అన్నీ ఒకేసారి మ్రోగుతాయి గదా! అదే మన అంతరంగ కురుక్షేత్రం. ఆ శబ్దం మనకిలా చెప్తుంది. ఇప్పుడే నిర్ణయం తీసుకో. భయంతో వెనక్కి తగ్గుతావా? లేక ధర్మం కోసం ముందుకు సాగుతావా అని. సో, సేమ్ ఇది మన లైఫ్‌కి ఎలా కనెక్ట్ అవుతుందో చెప్పనా నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకొని? ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్విజ్ పోటీ తీసుకుందాం. 2 టీమ్‌లు ఉన్నాయని ఊహించుకోండి. ఒక విద్యార్థికి తెలుసు ఇతర టీమ్ అనేది చాలా స్ట్రాంగ్ అని. తన టీమ్‌లో కూడా కొంత బలం ఉంది. కానీ పోటీ మొదలయ్యే క్షణంలో హృదయం బలంగా కొట్టుకుంటుంది. అది కూడా ఒక యుద్ధనాదమే కదా! ఆ సమయంలో 2 మార్గాలు ఉంటాయి. భయపడి వెనక్కి తగ్గడం లేదా ధైర్యంగా ముందుకు వెళ్ళడం. ఇక్కడ గీత చెబుతుంది ఏంటో తెలుసా? ధర్మం ఉన్న దారినే ఎంచుకో. ఎందుకంటే కురుక్షేత్రంలో శంఖనాదం యుద్ధానికి సంకేతం. మన జీవితంలో కూడా అది మార్పుకు సంకేతం. ప్రతి భయం వెనుక ఒక గొప్ప అవకాశం దాగి ఉంటుంది. అందుకే గీత మనకు చెబుతుంది భయాన్ని కాదు ధర్మాన్ని విను.
ఇది ఈ రోజుటి శ్లోకం. మీ జీవితంలో కూడా ఇలాంటి యుద్ధనాదం వినిపించిందా? కామెంట్స్‌లో తప్పకుండా చెప్పండి. గీతా జ్ఞానం సులభమైన జీవన పాఠాలలో మీరు కూడా తెలుసుకోవాలి అంటే సబ్స్క్రైబ్ టు మై ఛానల్ జీకేఎల్ విత్ సత్యభామ. మళ్ళీ కలుద్దాం. జై శ్రీకృష్ణ.